మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్, హోమియోపతి ఫిజిషియన్. హలో సార్. హలో మేడం. చేతన్ గారు, ఐ హ్యావ్ వన్ కేస్. నేను మీరు కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం అనుకున్నాము. తనకు షుగర్ ఉంది, ఆఫ్ కోర్స్. కొన్ని రోజులుగా లెగ్ పెయిన్స్ ఉన్నాయి, మామూలుగా లెగ్ పెయిన్స్ ఉన్నాయి. బట్ సడన్గా 2 hours జర్నీ చేసి దే వెంట్ సమ్వేర్ అంట. బర్నింగ్ సెన్సేషన్ మోకాల్లో బాగా స్టార్ట్ అయిందంట. ఎంత అంటే ఇంకా నేను రేపటి నుంచి నడవనా అన్నంతగా. సో ఏమి ఉంటుంది ఈ కేసులో అంటారు? మీరు షుగర్ వ్యాధి ఉందంటున్నారు. అయితే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి షుగర్ వ్యాధి ఉంటుంది ఆ పేషెంట్కి. 56 years ఉన్నారంటే మళ్ళీ వెయిట్ కూడా ఎక్కువ ఉందా? వెయిట్ నార్మల్గానే ఉంటుంది. కానీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది చాలామంది పేషెంట్లు ఏమో వెయిట్ పెరుగుడు ఏమో ఆగిపోతుంది. ఎందుకంటే గ్లూకోజ్ మెటబాలిజం ఉండదు కదా, షుగర్ లెవెల్లు పెరుగుతాయి, మనం తినే ఫ్యాట్లు యూటిలైజ్ అవుతాయి అన్నమాట మెటబాలిజంకి. అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నరాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పారు ప్రయాణం చేసిన తర్వాత ఆ పేషెంట్కి మంటలు, నొప్పులు ఇవన్నీ ఉండే అనేసి. సిమిలర్ కేస్ మన దగ్గర ఒకటి వచ్చిర్రు అనమాట. వాళ్ళు ఎక్కడ ఉంటుండే అంటే అజ్మీర్లో ఉంటుండే. వాళ్ళు అజ్మీర్లో ఉండి ఆయన ఏం పని చేస్తుండే అనమాట, ఇది డ్రై ఫ్రూట్లు ఉంటాయి కదా, దాని వ్యాపారం చేస్తుండే. అయితే ఆ పేషెంట్కి షుగర్ ఉంది, మళ్ళా షుగర్ కూడా ఎంత ఉంది, 300 చిల్లర ఉంది. అంత వచ్చే వరకు ఏం చేశాడు? అంత వచ్చిన వరకు ట్రీట్మెంట్లు తీసుకున్నారు కానీ కంట్రోల్లో వస్తలేదు. మళ్ళీ దాని తర్వాత ఏమైపోయిందంటే షుగర్ ఇంత ఉండడం వల్ల నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఒకరోజు బండి మీద పోతుండు, సడన్ గా మంటలు స్టార్ట్ అయినాయి కాల్లో. మళ్ళా కిందికి దిగంగానే తిమ్మిర్లు స్టార్ట్ అయినాయి. ఇట్లా నిల్చుంటే తిమ్మిర్లు వస్తున్నాయి మొత్తం. అప్పుడు ఆయన ఏం చేసిండు, ఆయన మళ్ళీ న్యూరలాజిస్ట్ ని కలిసిండు. ఎందుకు? డయాబెటాలజిస్ట్ దగ్గర పోతే నువ్వు ఒకసారి న్యూరో ఒపీనియన్ కూడా తీసుకోమన్నారు. అయితే ఏం బయటికి పడ్డదంటే లంబార్ స్పాండిలోసిస్ ఉంది, మళ్ళా దాంతో పాటు ఆయనకు పెరిఫరల్ న్యూరోపతి కూడా వచ్చింది. ఎందుకంటే షుగర్ ఏమో కంట్రోల్లో ఉండలేదు. పెరిఫరల్ న్యూరోపతి అంటే మన పెరిఫెరీస్ ఉంటాయి కదా, ఎండింగ్లు ఉంటాయి కదా, ఆ నర్వ్ ఎండింగ్లు ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా నరాల బలహీనత ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నరాల బలహీనత ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అవుతుంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి? ఎప్పుడైతే షుగర్ వ్యాధి ఉంటుంది అప్పుడు ఏమైపోతుంది, ఇల్లు మందులు వాడతారు. ఒక చిన్న టాబ్లెట్ తోటి స్టార్ట్ అవుతుంది, చిన్న టాబ్లెట్ పోయి పెద్ద టాబ్లెట్ అవుతుంది, పెద్ద టాబ్లెట్ పోయి ఇంకా పెద్ద టాబ్లెట్ అవుతుంది. అట్లనే పెరిగి డోజులు పెరిగి టాబ్లెట్లు చేంజ్ అయ్యి అది ఇది మొత్తం అయ్యేసరికి లాస్ట్కి ఇన్సులిన్లో ల్యాండ్ అప్ అవుతారు. ఇప్పుడు పేషెంట్లకు ఎట్లా అయిపోతుంది అంటే ఎవరికైతే 300 పైన ఉంది షుగర్, మందులు వాడిన తర్వాత కూడా వాళ్ళకు ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే 300 కన్నా తగ్గితే కూడా వాళ్ళకి చక్కర్లు స్టార్ట్ అవుతాయి. అంటే బాడీకి అది అలవాటు అయిపోతుంది. 300 కన్నా తక్కువ అయితే తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. ఈ పేషెంట్కి అట్లనే అవుతుంది. ఇప్పుడు షుగర్ వాల్యూ తగ్గితే ఆయనకు పరేషానీ అవుతుంది. అయితే కానీ అంత షుగర్ ఉంటే మళ్ళీ బాడీలో అయితే డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది కదా, ఆ డ్యామేజ్ అయ్యి ఆ రోజు అది బయట పడ్డది. మీరు చెప్పినట్టు కూడా ఈ పేషెంట్కి కూడా ఇంతకుముందు ప్రాబ్లం తెలియలేదు అనుకోండి, ఇప్పుడు బయట పడుతుంది. కొన్నిసార్లు అంటారు కదా చేతన్ గారు, లైక్ షుగర్ పేషెంట్స్ కి పెయిన్ అంత ఈజీగా తెలియదు అని, అది నిజమేనా? అవును, ఎందుకంటే నరాలు డ్యామేజ్ అయినాయి కదా. నరాలు డ్యామేజ్ అయితే మనకు సెన్సేషన్ ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్కసారి నడుస్తుంటారు ఓన్లీ చెప్పులు లేకుండా కూడా, ఎప్పుడైనా నడిచిండ్రు ఇంట్లో అట్లా, అప్పుడు ఏమైపోతుంది కొన్ని కంకరాలు ఉంటాయి అది కాళ్ళ కింద వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకి అర్థం కూడా కాదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే స్పర్శ సరిగా అర్థం అవ్వదు వాళ్ళకు. ఎందుకు? నరాలు డ్యామేజ్ అయినాయి. ఈ నరాలు డ్యామేజ్ ఎందుకు అయినాయి? షుగర్ పెరిగి బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయ్యి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వాళ్ళకు ఫ్రీ రాడికల్లు పెరిగిపోతాయి బాడీలో, దాంతో వాళ్ళకు ఈ డ్యామేజ్ అయిపోతుంది. అయితే ఈ పేషెంట్ చాలా బాధపడుతుండే, తిమ్మిర్లు, కాళ్ళు లాగుడు. ఇప్పుడు రోలింగ్ చైర్ ఉంటుంది కదా, ఆ రోలింగ్ చైర్ మీద కూర్చుంటేనే కాళ్ళు లాగుతున్నాయి, కూర్చుంటే కూడా లాగుతున్నాయి, రోలింగ్ చైర్ మీద కూర్చుంటేనే లాగుతున్నాయి, మళ్ళీ నార్మల్ చైర్లో కూర్చుంటే లాగుతలేవు. ఎందుకు అని ఎవరికైనా డౌట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే రోలింగ్ చైర్ మీద కూర్చున్నప్పుడు ఆ పేషెంట్ మొత్తం కాళ్ళు భూమి మీద పెట్టాడు, ఆ రోలింగ్ అవి టైర్లు ఉంటాయి కదా దానిపైన కాలు పెట్టుకుంటాడు, దాంతో పోస్చర్ డిస్టర్బ్ అవుతుంది. షుగర్ వాల్యూ ఎక్కువ ఉంది, నరాలు డ్యామేజ్ అయినాయి, దాంతో పరేషానీ ఎక్కువ అవుతుంది. మళ్ళీ చక్కర్లు కూడా వస్తుండే, ఈ నరాల పరేషానీ వల్ల చక్కర్లు కూడా వస్తున్నాయి అన్నమాట. అందుకే మన దగ్గర వస్తే మనం డీటెయిల్గా కేసు తీసుకున్నాం, మళ్ళీ ఏం టెన్షన్ ఉందని అడిగినాం.
ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, టెన్షన్కి దీనికి ఏం సంబంధం అని అనుకుంటారు. కానీ హోమియోపతిలా మనం మైండ్ బాడీ రెండింటిని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మైండ్ ఎందుకు కన్సిడర్ చేస్తాం? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 300 షుగర్ ఉన్న మనిషికి మందులు తీసుకున్న తర్వాత అంత ఉందంటే వన్ డైట్ మీద కంట్రోల్ లేదు. ఎందుకుండే డైట్ మీద కంట్రోల్? ఎప్పుడైతే మైండ్ స్ట్రెస్లో ఉంటుంది కదా, అప్పుడు స్ట్రెస్ ఈటింగ్ చేస్తాడు మనిషి. దానివల్ల షుగర్ లెవెల్లు పెరుగుతాయి. స్ట్రెస్ ఎగ్జాక్ట్గా తెలిస్తే ఆ స్ట్రెస్ సిమ్టమ్ కూడా తీసుకుంటాం మనం. ఇప్పుడు ఈయనకి ఏం ప్రాబ్లం ఉండే అంటే, పిల్లలు ఉంటారు కదా, ఒక పిల్లోడు ఏం చేసిండు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇంకా ఆయన ఆ అబ్బాయిని దూరం చేసేసిండు. కానీ ఆ అబ్బాయి చాలా క్లోజ్ ఉండే, తట్టుకోలేకపోయిండు. ఇప్పుడు అదే ఆలోచించి షుగర్ వ్యాధి ఏమో నరాల బలహీనతకి దారి చేసి, ఇప్పుడు మనం ఈ పేషెంట్కి మందులు ఇచ్చినాము అండ్ దేవుని దయ వల్ల ఇప్పుడు నరాల బలహీనత పూర్తిగా తగ్గింది. మెడిసిన్ డోసెస్ ఉంటాయి కదా, షుగర్ వ్యాధి మెడిసిన్ డోసేజ్లు, అవి కూడా చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ డయాబెటిక్ రివర్సల్ మీద ఆ పేషెంట్కి మనం పనిచేస్తున్నాం. అయితే ఇంతవరకు రావడానికి ఎంత టైం పట్టించింది? ఇంతవరకు రావడానికి 8-9 months పడ్డది. కానీ దేవుని దయ వల్ల చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాడు, చాలా హ్యాపీ ఉన్నాడు పేషెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు ఎవరికైతే ఇట్లా పరేషానీలు ఉంటాయి కదా, ఇప్పుడు బాడీలో కూడా పరేషానీ ఉంది, మైండ్లో కూడా పరేషానీ ఉంది. దాని అర్థం ఏంది, వీళ్ళకు నిద్ర కూడా సరిగా రాదు. అయితే పేషెంట్కి నిద్ర కూడా ఇప్పుడు సరిగా రావడం స్టార్ట్ అయింది. అట్లా ప్లస్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, దాని పిండి దొరుకుతుంది. ఆ పిండిని సత్తుక ఆట అంటారు హిందీలో. నార్త్ ఇండియాలో చాలా వాడతారు, మన దగ్గర కూడా దొరుకుతుంది. ఆ సత్తుక ఆట తీసుకోండి, దాంతో మీరు చపాతీలు చేసుకోండి. చేసుకోవచ్చా? చపాతీలు చేసుకోండి. చపాతీలు చేసుకొని అది ప్రిపేర్ చేసేటప్పుడు నూనె వాడద్దు. అది ప్రిపేర్ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడాలి. ఇప్పుడు దీంట్లో ఏముంటుంది స్పెషాలిటీ అంటే, ఇది బి కాంప్లెక్స్ విటమిన్లో రిచ్ ఉంటుంది, ప్రోటీన్లు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఇది ఏం చేస్తుంది అంటే, ఏదైతే నరాలు డ్యామేజ్ అయినాయి కదా, అది రిపేర్ అవ్వడానికి B6 అవసరం పడుతుంది మనకు. మళ్ళీ దాంతోపాటు ప్రోటీన్లు కూడా అవసరం పడతాయి. ఎందుకంటే నరాలు ఏదైతే చేసి ఉంటాయి కదా నరాలు, అవి ప్రోటీన్లతోటే తయారవుతాయి. మళ్ళీ మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అవుతుంది. మనం ఇంకో వీడియోలో కూడా డిస్కస్ చేసినాం. అందరు ఏమనుకుంటారు, B12 ఓకే ఉంది ఇంపార్టెంట్, కానీ వేరే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఇంపార్టెంట్ దీంట్లో. అయితే మనం ఇది అడ్వైస్ చేసినాము, డైలీ నైట్ చపాతీలు తింటారు కదా అందరు, దాని బదులు ఈ చపాతీలు తినండి. మీకు ఊరికే కూడా తినొచ్చు కదా. అవును తినొచ్చు, కానీ ఇట్లా తింటే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అది పిండి కదా, పిండి ఎప్పుడైతే లోపల పోతుంది అబ్జర్వ్ అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్ శనగలు తీసుకున్నారు అనుకోండి, ఫైబర్ కూడా ఉంటుంది దాని మీద, పొట్టు కూడా ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అయ్యి అబ్జర్వ్ అవ్వడానికి అవుతుందో కాదో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అది కూడా చాలా మంచిది. ఇది మనం స్పెషలీ నరాల బలహీనత కోసం ఉన్నోళ్ళకి చెప్తున్నాం. అయితే ఇట్లా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకు నరాల బలహీనతలో మంచి తేడా కనిపిస్తుంది. దాంతోపాటు హోమియోపతి మందులు కూడా వాడతారు వాళ్ళు, అప్పుడు మనకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి పేషెంట్లా. సో ప్రాబ్లమ్ని కరెక్ట్గా గైడ్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అందుకోవడం ఇన్ టైంలో చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్తో పాటు నరాల వీక్నెస్ని కూడా రివర్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.